జగిత్యాల జిల్లా మెట్పల్లిలోని నరేందర్ రెడ్డి గార్డెన్ లో బీజేపీ జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. జిల్లా అధ్యక్షుడు మోరపల్లి సత్యనారాయణ అధ్యక్షతన ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర కార్యదర్శి పల్లె రంగారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ముందుగా బీజేపీ పార్టీ జెండాను ఎగురవేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సమావేశంలో పలు తీర్మానాలు చేశారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి, జిల్లా అధ్యక్షుడు మోరపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానమంత్రి కావడంతో దేశం మరింత ముందుకెళ్తుందని తెలిపారు. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పుపాలు చేశారని, అందుకే ప్రజలు బీఆర్ఎస్ పార్టీని తిరస్కరించారన్నారు. జిల్లా కార్యవర్గ సమావేశంలో మెట్పల్లిలో జరిగింది. ఇందులో ఈ జగిత్యాల జిల్లా మండలాధ్యక్షులు కానివ్వండి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా ఆఫీస్ బేరర్స్, జిల్లా స్పోక్స్ పర్సన్స్, మండల అధ్యక్షులు, మండల ప్రధాన కార్యదర్శులు అందరూ పాల్గొనడం జరిగింది. ఇందులో మేము ముఖ్యంగా రాజకీయ తీర్మానంలో కొన్ని డిమాండ్లు చేసినాం. ఆ డిమాండ్లు కూడా ఇప్పుడు ప్రభుత్వానికి పంపిస్తాం. ఆ డిమాండ్లు ఇట్లా నెరవేరని పక్షంలో మేము రాబోయే రోజుల్లో కార్యాచరణ ప్రకటిస్తాం. ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము ఓన్లీ ఈ రైతులను మోసం చేసి ప్రభుత్వానికి వచ్చింది. ఎందుకంటే వీళ్ళు 6 నెలల్లో షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తామని కల్లబొల్లి కథలు చెప్పారు. ఆ కల్లబొల్లి కథలతో రైతులు నమ్మి వీళ్ళకు ఓటేయడం జరిగింది. గతంలో కూడా కేసీఆర్ కూడా హామీ ఇచ్చి మోసం చేసినందుకే వాళ్ళకు కర్రు కాల్చి వాత పెట్టిన టీఆర్ఎస్కు. ఈరోజు వీళ్ళ కూడా కాంగ్రెస్ కూడా అదే పరిస్థితి. ఒక్క హామీ కూడా నెరవేర్చడం లేదు. రైతులు రుణమాఫీ అన్నారు, వాళ్ళు ఆగస్టు అన్నారు. ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ చిత్తశుద్ధితో రైతుల పక్షంలో లేకుంటే మీకు కూడా అదే గది పడుతుంది. మా భారతీయ జనతా పార్టీ జగిత్యాల జిల్లా శాఖ ఒకటే డిమాండ్ చేస్తుంది, ఇక్కడ చెరుకు ఫ్యాక్టరీని ఎప్పుడు ఓపెన్ చేస్తారో మీరు ప్రజాముఖంగా పత్రికా ప్రకటన చేయవలసిన అవసరం ఉంది. లేకుంటే దాని మీద ఒక కార్యాచరణ తీసుకుని పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపడతామని విన్నవిస్తాం. ఈరోజు జగిత్యాల జిల్లా బీజేపీ కార్యవర్గ సమావేశం మెట్పల్లి పట్టణంలో నిర్వహించడం జరిగింది. ఇందులో 4 తీర్మానాలను మేము ప్రవేశపెట్టి మా అందరి కార్యవర్గ సభ్యులందరి సమక్షంలో ఆమోదించడం జరిగింది. మరి ముఖ్యంగా రాజకీయ తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ దుర్మార్గమైన నియంతృత్వ దుర్మార్గపు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో, ఆ సీఎం రేవంత్ రెడ్డి గారు ఎలా అయితే ఓట్ల కోసం రాజకీయాలు చేస్తూ 6 గ్యారంటీలని ఉత్తుత్త గ్యారంటీలు ప్రవేశపెట్టి ప్రజలందరినీ కూడా మభ్యపెడుతూ ఆ హామీల పేరుతోని ఎక్కడికి ఏ ఊరికి పోతే ఆ ఊరికి దేవుళ్ళ మీద ఒట్లు వేసుకుంటూ, ఎందుకంటే బీజేపీ పార్టీని వారు నిందించేది ఒకటి, దేవుడి పేరు చెప్పి రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. ఎవరు దేవుడి పేరు చెప్పి రాజకీయాలు చేస్తున్నారో ప్రజలందరూ చూసినా ఉన్నారు. మీ ఎలక్షన్లలో ఏ ఊరికి పోతే ఆ ఊరి దేవుడి మీద ఒట్లు పెట్టి మీరు దేవుళ్ళ పేరుతో రాజకీయాలు చేసింది మీరు. మరి ఒట్లు పెట్టినరు, ఆ ఒట్లు ఎక్కడికి పోయినాయి, ఏమైనాయి ఆ ఒట్లు? మరి మీ దేవుడి మీద మీరు చూపించినటువంటి భక్తి ఉత్తుత్తి భక్తేనా? దేవుడి పేరు మీద రాజకీయాలు మీరు చేసిండ్రు, ఒట్లు పెట్టిండ్రు. మరి రుణమాఫీ ఏది? మహిళలకు ఇస్తా అన్నటువంటి 18 సంవత్సరాలు నిండిన వారందరికీ కూడా ఆడపిల్లలకి ఉచితంగా స్కూటీ ఇస్తా అన్నారు. అవి ఏవి? ఏడబోయినవి. తులం బంగారం అన్నారు, కళ్యాణ లక్ష్మికి 1,116 అన్నారు. ఏవి? ఏడబోయినవి. ప్రతి మహిళలకు ఇంటింటికి 2,500 రూపాయలు ఇస్తా అన్నారు. ఏవి? ఎక్కడ పోయినవి? ఏమనంటే ఫ్రీ బస్సు ప్రయాణం అన్నారు. ఫ్రీ బస్సు ప్రయాణం అని చెప్పిండ్రు, కానీ మహిళల సంఖ్య పెరిగింది. సరే, ప్రయాణం చేసే మహిళల సంఖ్య, కానీ బస్సుల సంఖ్య పెరిగిందా? పెంచిండ్రా? సౌకర్యాలను మెరుగుపరిచిండ్రా? వాళ్ళల్లో వాళ్ళే కొట్టుకొని తగువులు పెట్టుకునే పరిస్థితి తీసుకొని వచ్చింది. అంటే వెనకాల నుంచి 1000 రూపాయలు తీసుకొని ముందు 10 రూపాయలు ఇస్తున్నట్టు చూపిస్తున్నారు, నటిస్తూ ఉన్నారు. యువతని మోసం చేసిండ్రు. గెలిచిన వెంటనే జాబ్ క్యాలెండర్ అన్నారు, దాన్ని ఊసే లేదు. ఏవో చిన్న నోటిఫికేషన్లు పెట్టిండ్రు. అసలు గ్రూప్ 1 పోస్ట్ ఖాళీగా ఎన్ని ఉన్నాయి మీరు ఇచ్చిన నోటిఫికేషన్లు? గ్రూప్ 2 ఎన్ని ఉన్నాయి మీరు ఇచ్చిన ఎన్ని? గ్రూప్ 3 ఎన్ని ఉన్నాయి మీరు ఇచ్చిన ఎన్ని? డిఎస్సి అని చెప్తా ఉన్నారు. ఇప్పటికిప్పుడు ఎగ్జామ్లు పెట్టి రాయమంటే వాళ్ళ పరిస్థితి గందరగోళంగా ఉన్న పరిస్థితి. ఇమీడియట్గా జాబ్ క్యాలెండర్ పెట్టాలి, రిలీజ్ చేయాలి. అదేవిధంగా ఖాళీగా ఉన్న పోస్టులన్నింటికి కూడా నోటిఫికేషన్లు ఇవ్వాలి. నిరుద్యోగ భృతి 4,000 అన్నారు ప్రతి నెల. ఏమైంది? నిరుద్యోగుల గురించి పట్టించుకునే అసలు పరిస్థితే లేదు. ఇటుపోతే రైతన్నల పరిస్థితి ఆగమాగం చేస్తూ ఉన్నారు. రుణమాఫీ అన్నారు, రైతు భరోసా అన్నారు. రైతు భరోసా ఎక్కడ పోయింది? ఏమైంది? కౌలు రైతులకు ఇస్తా అన్నారు, కూలి నాలి చేసుకుని ఉండేటటువంటి రైతులకు ఇస్తా అన్నారు. ఏమైంది? వాళ్ళ గురించి మాటే లేదు. భూమి పుడమి తల్లిని నమ్ముకున్నటువంటి రైతన్న పరిస్థితి ఈ రోజున ఆకాశం కేసి చూడడం అనేది పోయి చేతులు జాచి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నారు, కానీ పట్టించుకునే పరిస్థితి లేదు.
వీటన్నిటికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి. అదేవిధంగా జగిత్యాల జిల్లాలో ఉన్నటువంటి నాయకులు, కాంగ్రెస్ ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారో, గెలిచినటువంటి నాయకులు, అదేవిధంగా పదవులలో ఉన్నటువంటి నాయకులు, గెలిచి ఆ పార్టీకి వెళ్ళినటువంటి నాయకులు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. మరి ఎందుకు కొంతమంది అయితే పార్టీలు మారి మరీ పోయిండ్రు, ఎందుకంటే 6 గ్యారెంటీలు అమలు చేయనందుకు పోయిండ్రా మరి వాళ్ళకే తెలవాలి. జగిత్యాల జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులని, అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ని కూడా భారతీయ జనతా పార్టీ జిల్లా శాఖ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. తెలంగాణ ప్రజలను ఆదుకోవాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది. మరి ముఖ్యంగా మహిళలు, రైతులు, యువకులు, ప్రతి ఒక్క వర్గానికి చెందిన వాళ్ళు కూడా తప్పకుండా మేము వదిలిపెట్టే ప్రసక్తే లేదు. న్యాయం జరిగే వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా ఒక సైనికుల్లా ముందుకెళ్ళి తప్పకుండా ప్రజలకు న్యాయం జరిగే వరకు కూడా పోరాటం చేస్తామని జగిత్యాల ఈరోజు జిల్లా కార్యవర్గ సమావేశంలో అందరూ కూడా తీర్మానించుకొని ముందుకెళ్లాలని పిలుపునివ్వడం జరిగింది. రాబోయే రోజులలో ఎట్లా ఉంటుంది మేడం? చెప్పాము కదా, ప్రజల పక్షాన ఇటు పల్లెల పట్టణాల అభివృద్ధి కోసం కానివ్వండి, అదేవిధంగా సంక్షేమ పథకాల కోసం కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏవైతే రావాల్సినవి ఉన్నావో తప్పకుండా వాళ్ళ మెడలు వంచి తీసుకొచ్చేటటువంటి బాధ్యతను మేము కానివ్వండి, గౌరవనీయులు అరవింద్ అన్న గారు, ఎంపీ గారు, గెలిచినటువంటి ఎంపీ గారు అరవింద్ అన్న గారు మాకు పెద్ద దిక్కులా ఉన్నారు. తప్పకుండా వారి నాయకత్వంలో మాకు రాష్ట్ర కార్యవర్గం ఉంది, అదేవిధంగా జిల్లా అధ్యక్షుల జిల్లా కార్యవర్గం ఉంది. మరీ ముఖ్యంగా మా భారతీయ జనతా పార్టీ సైనికులందరూ కూడా మేమందరము కదం తొక్కి ప్రజల తరఫున పోరాడతాము అని ఈ సందర్భంగా. భారతీయ జనతా పార్టీ సంస్థాగత విషయాల్లో భాగంగా జాతీయ కార్యవర్గ సమావేశాలు, జాతీయ కార్యవర్గ సమావేశాల తర్వాత రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు, రాష్ట్ర కార్యవర్గ సమావేశాల తర్వాత జిల్లా కార్యవర్గ సమావేశాలు, జిల్లా కార్యవర్గ సమావేశాల తర్వాత మండల సమావేశాలు కూడా ఉంటాయి. దీంట్లో మండల సమావేశాల్లో అనేకమైనటువంటి విషయాలు చర్చిస్తాం. ఈరోజు జిల్లా కార్యవర్గ సమావేశంలో ఈ జిల్లాలో నెలకొన్నటువంటి అనేక సమస్యల పరిష్కారాన్ని చేయాలని చెప్పేసి తీర్మానం చేయడం జరిగింది. ఈ జిల్లాలో పెండింగ్లో ఉన్నటువంటి అనేక సమస్యలను పరిష్కారం చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ వాటి గురించి ఊసెత్తడం లేదు. వెంటనే ఆ సమస్యల పరిష్కారం కోసం చొరవ తీసుకోవాలని చెప్పేసి ఈరోజు రాజకీయ తీర్మానంలో పేర్కొనడం జరిగింది. లేనట్లయితే ప్రత్యక్ష కార్యాచరణకు దిగి ఈ ప్రభుత్వం మెడలు వంచి ఈ జిల్లాలో నెలకొన్నటువంటి ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల పరిష్కారం కోసం భారతీయ జనతా పార్టీ ముందుండి పోరాటం చేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అన్ని సర్పంచ్ స్థాయి నుంచి జిల్లా పరిషత్ వరకు అన్ని స్థానాల్లో కూడా పోటీ చేస్తుంది. అన్నింటినీ కూడా కైవసం చేసుకోవాలనే సంకల్పంతో ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తుందని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాం. కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే ప్రామిసెస్ చేసిందో, ఏదైతే హామీలు ఇచ్చిందో, నిన్న ఆ 6 హామీలలో కేవలం 2 అందులో పూర్తి చేయలేదు. నిన్న ఏమంటారు, రైతు రుణమాఫీ అలవాటు ఎవరున్నదని డిసైడ్ చేస్తున్నారు. ఇది మన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతుల దగ్గరికి తీసుకోవాలన్నా, ఎంత పెద్ద మోసం చేసిందన్నది ప్రతి ఒక్క రైతుల దగ్గరికి తీసుకోవాలి. రైతుల అప్పు చేస్తున్నారు, కష్టపడుతున్నారు, అప్పు చేస్తున్నారు, కానీ రైతుల పని చేస్తే మనకు కోరుకుంటుంది. అట్లాంటిది ఆ రైతుల అడుగులకి కాంగ్రెస్ గవర్నమెంట్ ఇదేమో డిసైడ్ చేస్తున్నారు. అది కమిటీ కూర్చొని అడుగులు అడుగులు ఏమంటున్నారు, రేషన్ కార్డు ఉన్న వాళ్ళని అంటున్నారు. చాలా తెలివిగా బేసిక్గా ఏమైందంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ మొత్తం వేసేస్తున్నది. వీళ్ళు పవర్ వస్తున్నారు, నా టైం వచ్చిన వాడికి ఖాళీ ఉంది, ఇప్పుడు ఏదైతే వేసుకోవాలో నాకు అర్థమయ్యలేదు. బేసిక్లీ రేషన్ కార్డు ఉన్న వాళ్ళని మాత్రమే అడుగులు అంటున్నారు, అనుకుంటున్నారు, ఒకళ్ళు అంటున్నారు. 2015 తర్వాత మన తెలంగాణ రాష్ట్రం ఒక్క రేషన్ కార్డు కూడా రాలేదన్నా. ఆ గత ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు ఎవరు లేదు. మనం ఈ రేవంతుని ఒక్కటే ప్రశ్నించాలి. అదే బాబు మొత్తం రేషన్ కార్డు అడుగుతున్న అందరికీ రేషన్ కార్డు ఉంది, ఒక్క రేషన్ కార్డు ఉంది. ఆ రేషన్ కార్డు ఇచ్చిన తర్వాత